ఇరాన్ భద్రత అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ క్రాఫ్ట్స్. మరి ఈ ఐఆర్జీసీ అంటే ఏంటి, దాని చరిత్ర ఏంటి, ఎప్పుడు స్థాపించారు, ఏం చేస్తుంది ఈ వీడియోలో చూద్దాం. ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ క్రాఫ్ట్స్. ఇది ఇరాన్ దేశంలోని అత్యంత శక్తివంతమైన ప్రత్యేకమైన సైనిక దళం. 1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత దీన్ని ఏర్పాటు చేశారు. ఇరాన్ భద్రత అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ క్రాఫ్ట్స్. మరి ఐఆర్జీసీ అంటే ఏమిటి, దాని చరిత్ర ఏంటి, ఎప్పుడు స్థాపించారు, ఏం చేస్తుంది అంది ఈ వీడియోలో చూద్దాం. ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ క్రాఫ్ట్స్. ఇది ఇరాన్ దేశంలోని అత్యంత శక్తివంతమైన ప్రత్యేకమైన సైనిక దళం. 1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత దీన్ని ఏర్పాటు చేశారు. సాధారణ సైన్యం దేశ సరిహద్దుల్ని కాపాడితే ఈ ఐఆర్జీసీ మాత్రం ఇరాన్ ఇస్లామిక్ వ్యవస్థని, అక్కడి విప్లవ ఆశయాల్ని కాపాడడానికి పనిచేస్తుంది. ఈ ఐఆర్జీసీ దేశ అధ్యక్షుడికి కాకుండా నేరుగా ఇరాన్ అత్యున్నత నాయకుడు అంటే సుప్రీం లీడర్కి మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. దీనిలో భూతల, నావిక, వాయుసేనలు ఉన్నాయి. దీంతో పాటు దేశం లోపల భద్రతను చూసే బాసిజ్ అనే పారామిలిటరీ దళం, విదేశాల్లో రహస్య కార్యకలాపాలు నిర్వహించే కూట్స్ ఫోర్స్ అనే ప్రత్యేక దళం కూడా దీనిలో భాగాలుగా ఉన్నాయి. మరి ఐఆర్జీసీ ఏం చేస్తుందంటే, మొదటిది రక్షణ, విదేశీ వ్యవహారాలు. ఇరాన్ రక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సుమారు 1.9 లక్షల మంది క్రియాశీల సైనికులు, 4 లక్షల మంది రిజర్వ్ సైనికులు దీనిలో ఉన్నారు. దీంతో పాటు ఇరాన్ యొక్క బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను, అణు కార్యక్రమాలకు సంబంధించిన భద్రతను ఈ దళమే పర్యవేక్షిస్తుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ మద్దతు ఉన్న ఇతర సాయుధ ముఠాలతో, దీన్నే రెసిస్టెన్స్ యాక్సిస్ అంటారు, వాటితో సమన్వయం చేసుకుంటూ ఇరాన్ ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది. అయితే దీని పట్ల కొన్ని అంతర్జాతీయ వివాదాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, ఐఆర్జీసీ కార్యకలాపాల వల్ల చాలా దేశాలు దీనిపై ఆంక్షలు విధించాయి. 2019లో అమెరికా దీన్ని ఒక విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. 2026 ఫిబ్రవరిలో యూరోపియన్ యూనియన్ కూడా దీన్ని ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ప్రభుత్వం కూడా ఐరోపా దేశాల సైనిక దళాలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.